నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్తే అండి. ముందర మనం ఏదో అనుకున్నాం కానీ ప్రభుత్వం ఎందుకో సైలెంట్ గా ఉంది, నిష్క్రియాపరత్వంతో ఉంది, నిస్సహాయంగా వ్యవహరించింది, దుర్బలత్వంతో వ్యవహరించింది. బట్ రాను నెరేటివ్ వారు చూస్తుంటే మోదీ ఒక ఖచ్చితమైన వ్యూహంతోనే బొద్దింకల్ని టార్గెట్ చేశారనేది అర్థమవుతూ వస్తున్న విషయం మేనిఫెస్టో అవుతూ వస్తుంది. క్లియర్ రోడ్ మ్యాప్ ప్రధానమంత్రి ఏదో సిద్ధం చేసుకున్నారనేది, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చబోయే భారీ ప్రణాళిక ఒకటి సీఎం, డీసీఎం, డిప్యూటీ సీఎంల దగ్గర ఉంది. కీలక రంగాల్లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచే కార్యక్రమానికి వాళ్ళిద్దరూ కూడా కంకణబద్ధులై ఉన్నారు. అండ్ అలాగే ప్రధానమంత్రి మోదీకి పూర్తి మద్దతుగా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన ప్రసంగాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్, ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన. అసలు ఈ అంశాలకు సంబంధించి ఈరోజు టైం టాస్క్లో డిస్కస్ చేద్దాం సార్. ముందుగా నెరేటివ్ వార్. ఎస్ సార్, వాసు గారు, మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకు ముందంతా కూడా యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు ఉండేవి. ఫస్ట్లో ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ కాంబాట్, ఇటువైపు సైన్యము మధ్య యుద్ధం జరిగేది. ఆ యుద్ధం కాస్త మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధంకి వచ్చిన తర్వాత కొంత టెక్నాలజీ పెరిగింది. సో ఎయిర్ ఫోర్స్లు, నేవీలు అండ్ కొంచెం ఇంకెక్కువ పటిష్టపరచబడ్డాయి. అండ్ అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ బాంబ్ వచ్చిన తర్వాత, అణు బాంబ్ వచ్చిన తర్వాత, అటమ్ బాంబ్ ని హిరోషిమా నాగసాకి పైన వేసిన తర్వాత యుద్ధాలు అంత ఈజీ కాదు అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక్కొక్కసారి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నారు అని అంటే కనుక ఇక యుద్ధం చేయడం కష్టం. ఏ దేశమైనా ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్న కంట్రీ ఉంది అని అంటే కనుక వాళ్ళ మీద ఎవరైనా యుద్ధం చేస్తే మళ్ళీ న్యూక్లియర్ వార్ వస్తుంది. దానివల్ల మొత్తం రెండు దేశాలు నష్టపోతాయనే భావంతో యుద్ధాలు చాలా వరకు తగ్గాయి, ప్రత్యక్ష యుద్ధాలు తగ్గాయి. జరుగుతున్న అడపాదడపా యుద్ధాలన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాల మీదనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాతనే నాకు తెలిసి రెండు న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాల మధ్య జరిగినటువంటి ఒక ఆల్మోస్ట్ యుద్ధానికి దారితీసినటువంటి సందర్భం ఆపరేషన్ సింధూరే. అంతే. మీరు కార్గిల్ వార్ టైంలో కూడా న్యూక్లియర్ వెపన్స్ లేవు ఇద్దరు దగ్గర. కార్గిల్ వార్ తర్వాత పెద్దగా యుద్ధం జరిగింది లేదు. అందుకే వాళ్ళు ప్రాక్సీ వార్ చేస్తూ వచ్చారు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంది, టెర్రరిస్టులను పంపించి ఇక్కడ యుద్ధం చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో మనము అంతకుముందు పెద్ద మాట చూడలేదు. బట్ అందుకే చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేది రెండు న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి దేశాల మధ్య జరిగినటువంటి ఒక యుద్ధమే. సో ఇవాళ ఎందుకు యుద్ధం గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇవాళ ఏ యుద్ధం జరిగినా గానీ యుద్ధం సైన్యం చేస్తుంది, కానీ నెరేటివ్స్ బిల్డ్ చేయడం మీదనే ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధమో, లేకపోతే ఈ పర్టికులర్ ఇరాన్ యుద్ధం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇంకా అనేక చోట్ల జరుగుతున్నటువంటి యుద్ధాల్లో ఇన్ఫర్మేషన్ ని ఎవరు వాళ్ళకు అనుగుణంగా క్రియేట్ చేయగలరో, ప్రచారంలోకి తీసుకురాగలరో, నెరేటివ్స్ ఎవరు బిల్డ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. అందుకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో మేజర్ గా ఏంటంటే వెస్టర్న్ దేశాలకు సంబంధించినటువంటి పత్రికలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి. అప్పుడు ఇంతకు ముందంతా కూడా ప్రింట్ మీడియా ఉండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అయింది, ఇవాళ సోషల్ మీడియా యుగం వచ్చింది. సో సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ కూడా వీడియోలో చూడాల్సిందే, ప్రతిదీ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తేనే వినే పరిస్థితి. మీరు గమనిస్తే గతానికి ఇప్పటికి చూస్తే సార్, మనము గతంలో పాలిటిక్స్ గురించి మాట్లాడే రోజుల్లో ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం చూస్తే మీడియా ఛానళ్ల క్రెడిబిలిటీయే దానికి ప్రామాణికంగా ఉండేది. మీడియాలో ఏ కథనాలు వస్తే వాటిని దాదాపుగా విశ్వసించే పరిస్థితులు ఉండేవి. నెరేటివ్స్ అంతా మీడియా ఫ్లోట్ చేసేది. మీకు ఎన్టీ రామారావు గారు గద్దె దిగిన సందర్భం దగ్గర నుంచి ఇప్పటి వరకు మీడియా ఎలాంటి రోల్ పోషించిందో మనకు తెలుసు. సో ఇవాళ మీడియా కంటే కూడా ఇవాళ యంగ్ జనరేషన్, నేను ఇందాకనే చూస్తున్నాను, ఒక స్టోరీ చదువుతున్నాను. ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఇన్ 2029, 2029కి జనాభాని చూస్తే జెన్జీ, ఈ రోజు మనం చెప్తున్నటువంటి జెన్జీ అందరికంటే, అన్ని ఏజ్ గ్రూప్స్ కంటే జెన్జీ 38 కోట్ల మంది ఉంటారట జనాభా. 38 కోట్ల మంది 18 నుంచి 32 సంవత్సరాల వయసున్న వాళ్ళు 38 కోట్లు ఉంటారు 2029కి అంచనా. అండ్ మిలీనియల్స్ 33 నుంచి 48 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, నడి వయస్కులు 35 కోట్ల మంది ఉంటారట. జెన్ ఎక్స్ 49 నుంచి 64 కోట్ల మంది వయసున్న వాళ్ళు 23 కోట్ల మంది ఉంటారట. జెన్ ఆల్ఫా 0 నుంచి 17 కోట్ల మంది 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 41 కోట్ల మంది ఉంటారు. అంటే బూమర్స్, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి బూమర్స్ అంటారు. 65 నుంచి 79 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ మొత్తం కూడా 11 కోట్లకు పరిమితం అవుతుంది. అంటే ఎవరు డిసైడ్ చేయబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ ని అని అంటే కనుక జెన్జీ అండ్ మిలేనియల్స్. అంటే జెన్జీ 18 నుంచి 32 ఏళ్ల వయసున్న వాళ్ళు 38 కోట్లు ఉంటారు. మిలీనియల్స్ అంటే 33 నుంచి 48 సంవత్సరాల వయసున్న వాళ్ళు, అంటే మన జనరేషన్, నడి వయస్కులు, వీళ్ళు
35 కోట్ల మంది ఉంటారని అంచనా. అంటే అర్థం చేసుకుంటే 73 crores 70 crores పైనే ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్. అంటే 48 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళందరూ 70 కోట్ల పైన ఉంటారు 2029 ఎలక్షన్స్ కి. సో దీన్ని అడ్రస్ చేయకుండా ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు కూడా మనుగడ సాగించలేడు. వీళ్ళని అట్రాక్ట్ చేయాలంటే, వీళ్ళని అర్థం చేసుకునే విధంగా వీళ్ళకి చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలీనియల్స్ ఉన్నారు అనుకోండి, మన ఏజ్ గ్రూప్ లో నడి వయసు 40 years లోపల, 48 లోపల ఉన్న వాళ్ళు అనుకోండి, 33 to 45, 48 years లోపల ఉన్న వాళ్ళు అనుకోండి, వీళ్ళకి అంతో ఇంతో అంతకు ముందు పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు తెలుసు. యూపీఏ రెజిమ్ ని చూశారు, లేదంటే కమ్యూనిస్టుల సిద్ధాంతాలని తెలుసు, అండ్ అంతకు ముందు అసలు ఉద్యోగాలు లేని పరిస్థితులు తెలుసు, కరెంట్ లేని పరిస్థితులు తెలుసు. రైట్, మనం ఈవెన్ కరెంట్ లేని పరిస్థితులు తెలుసు, మనకి ఇంటర్నెట్ లేకుండా బతికిన రోజులు మనకు తెలుసు, మొబైల్ లేకుండా మనం జీవించిన రోజులు మనకు తెలుసు. బట్ ఈ జనరేషన్ కి అది తెలియదు. ఈ జెన్ జీకి అసలు ఇంటర్నెట్ కాదు, వైఫై లేదంటే వాడు అసలు వైఫై లేదా అదేంటి అని అనుకునే ఆక్సిజన్ లేనంతగా ఫీల్ అయిపోతారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్నా, లేదా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, వాళ్ళు ఈ సో కాల్డ్ ఎగ్జిస్టింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని చూడరు వాళ్ళు అసలు. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి పేరెన్నికగన్నటువంటి ప్రముఖమైనటువంటి విశ్లేషకులు, ప్రముఖమైనటువంటి జర్నలిస్టులు, అండ్ చాలా గొప్ప జర్నలిస్ట్ గా పేరుగాంచినటువంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళను ఎవరిని వాళ్ళు ఫాలో కూడా కారా సార్. వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకు ఇన్ఫ్లుయెన్సరే దేవుడు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయితే వాళ్ళు ఫాలో అవుతారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెబితేనే నిజం. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ కూడా చూడండి, గతానికి ఇప్పటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇదివరకు ఎట్లా ఉండేది, ఒక ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, 10 seconds యాడ్స్, 20 seconds యాడ్స్ కదా, స్పాట్స్ ఉండేది. ఇవాళ ఆ స్పాట్ లేదు. ఇవాళ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే నేను కొనుక్కుంటా, రివ్యూలు వచ్చేసాయి. పర్టికులర్లీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ దీని మీద రివ్యూ చేశాడు, ఆ రివ్యూని బేస్ చేసుకుని నేను కొనుక్కుంటా. ఒక హోటల్కి వెళ్ళాలంటే కూడా రివ్యూ చూసే ఫుడ్ కానీ ఏదైనా సార్. రివ్యూ అంటే ఏంటి, డైరెక్ట్ గా ఎవడైతే ఎక్స్పీరియన్స్ అయ్యాడో అతను చెప్పింది నేను చెబితేనే ఆ ప్రోడక్ట్ నేను కొంటాను, అక్కడికి వెళ్తాను. ఇది ఈ కాలంలోకి మనం వచ్చేసాం. సో రివ్యూ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు? ఆ రివ్యూ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే కనుక అక్కడ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ చేరితే పరిస్థితి ఏంటి? ఇది పెద్ద ఛాలెంజ్ ఈ దేశానికి. మనం ఆ పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కోవాలంటే దీని మీద సమగ్రమైన అవగాహన లేకుండా, ఇది అంటే నేను ఎప్పుడు అనేది డయాగ్నోసిస్ సరిగ్గా జరగకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేము. లిటరల్లీ అంతే కదా. ఒక వ్యాధి డయాగ్నోస్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. నరేంద్ర మోదీ ఇప్పుడు గత వారం రోజుల్లో ఆయన మాట్లాడుతున్న విధానం కానివ్వండి, ఆయన చెబుతున్న విధానం కానీ, ఆయన డైరెక్ట్ గా జెన్జీకి నేను చెప్పడం మొదలు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులు చూసి వచ్చారు. ఫాస్ట్ గా ఒక ప్రాబ్లం ని ఐడెంటిఫై చేయడము, ఆ ప్రాబ్లం కి తగ్గ సొల్యూషన్ ఎత్తుక్కోవడంలో నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. 25 years ఆఫ్ హిస్ జర్నీ ఆయన చూస్తే చాలా తీస్తా సెతల్వాదు లాంటి వాళ్ళని చూసారండి ఆయన. తీస్తా సెతల్వాదులు, మేధా పాట్కర్, నర్మదా బచావ్ ఆందోళన తెలుసు. అండ్ అక్కడే ఒక ఎన్కౌంటర్ జరిగితే, సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగితే హోమ్ మినిస్టర్ ని ఎక్స్టర్న్ చేసినటువంటి దాఖలాలు తెలుసు. అమిత్ షా ఎక్స్టర్న్ అయ్యారు. మన దేశంలో, మన రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఎన్ని జరిగి ఉంటాయి? ఎన్నో బూటకప్ ఎన్కౌంటర్లు అని మనం కూడా హెడ్లైన్స్ లో రాసి ఉంటాం కదా. సో బూటకప్ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఒక్క హోమ్ మినిస్టర్ ని కూడా అరెస్ట్ చేయలే. బట్ గుజరాత్ లో అరెస్ట్ అయ్యారు అమిత్ షా. ఆయన అక్కడి నుంచి అంటే చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసినటువంటి నరేంద్ర మోదీ ఈ రోజు ఈ బొద్దింకలకు ఒక కొత్త హిట్ తో రెడీ అవుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ హిట్ లో భాగంగానే మీరు ఆయన గత వారం రోజుల నుంచి ఆయన మీటింగ్స్ చూసినా, ఆయన ఎవరితో మాట్లాడుతున్నది చూసినా మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతున్న విధానం చూడండి. డైరెక్ట్ గా మొన్న చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ వాళ్ళు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద శిక్షిస్తే ఏ సమస్య పరిష్కారం కాదు, పళ్ళు మనవే, నాలుక మనవే, ఒక్కోసారి పళ్ళ మధ్యలోకి నాలుక వెళ్తుంది కానీ మనం దాన్ని చూసుకోవాలని చెప్పాడు. అండ్ నిన్న భోగాపురం కూడా దానికి ఒక నిదర్శనం నా ఉద్దేశంలో. ఎందుకంటే నరేంద్ర మోదీ తానేం చేశారో చెప్పుకోవడానికి తను డైరెక్ట్ గా జెన్జీని డైరెక్ట్ గా ఉద్దేశించి మాట్లాడడం ఒక లెక్క అయితే, ఇంకొక లెక్క ఏంటంటే ఆ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అక్కడ నుంచి ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం, జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తానికి తెలియజేయడం. ఎగ్జాక్ట్లీ. ఇక రాబోయే రోజుల్లో మనం చూస్తుంటాం కదా. నాకు తెలిసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయింది, పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది, చట్టం తీసుకొచ్చారు. అండ్ మూడోది కేసులు ఎత్తివేయాలన్న విషయం డైరెక్ట్ గా ప్రధానే చెప్పేశారు. ఇక ఏ అంశాల గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఏదైనా ఇష్యూ తీయాలంటే నిజంగానే ఒక ఇన్ఫర్మేషన్ వార్ లో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు సరిగ్గా నేరేటివ్స్ బిల్డ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. మీరు గమనిస్తే సార్, పాలస్తీనాలో గాజా స్ట్రిప్ లో అంతకుముందు బాంబింగ్ చేసింది ఇజ్రాయెల్, కానీ మొన్న కూడా బాంబ్ చేసిన టైంలో అప్పుడు ఏం చేశారు? వీళ్ళందరూ హాస్పిటల్ మీద దాడులు చేస్తున్నారు,
ఒక హాస్పిటల్లో రోగులను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తుంది అన్నారు. అప్పుడు ఏం చేశారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చేశారంటే వీడియో కెమెరాలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయి చూపించారు హాస్పిటల్లోనే కింద టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది, బేస్మెంట్ లో టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి. సో టెర్రరిస్ట్ క్యాంపులు డైరెక్ట్ గా చూపించిన తర్వాత నరేటివ్ ఫెయిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇవాళ కూడా వస్తుంది తెలుసు, ఇవాళ గత వారం రోజుల నుంచి వస్తున్న విజువల్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ సౌరవ్ దాస్ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంతకు ముందు వీడియో అది ఏంటి అని అంటే, మీరు ఇవాళ సెక్యూరిటీ ఏం తీసుకోలేదు, మేమే సెక్యూరిటీ ఇస్తున్నాం మీకు వాలంటీర్స్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఈ వాలంటీర్స్ లేరు ఇక్కడ, ఇంతమంది క్రౌడ్ లోపలికి వస్తే మీరేమో వచ్చేయండి అని పిలుపునిస్తున్నారు. ఒకవేళ ఇందులోకి అసాంఘిక శక్తులు వస్తే దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని పోలీస్ అధికారులు అడుగుతున్న విజువల్స్ బయటకు తీసుకోమన్నాడు ఆయన. అభిజిత్ దీప్ ఓపెన్ గా చెప్పాం, మాకు సంబంధం లేదు, వస్తే రావచ్చు, ఎవరన్నా మేము పిలిపించాము, దాంట్లో అసంఖ్య శక్తులు రావచ్చు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా అతను మాట్లాడో మీరు చూసారు. కరెక్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఉంది బాసు గారు, మనం చాలా క్రితం ఇంతకు ముందు కూడా చూసాం మనం, మిస్గైడెడ్ యూత్ ఎలా వాళ్ళని మిస్గైడ్ చేస్తారు అని అంటే కనుక, మీకు ఏదో కళల ప్రపంచాన్ని వాళ్ళు ఊహించుకునే విధంగా వాళ్ళకి క్రియేట్ చేస్తారు. ఫస్ట్ యంగ్స్టర్స్ కి ఏముంటుందండి, చిన్న ఆశల్ని చిన్న వాటిని చూపించి వాడి ఆవేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడమే కదా. వాడు ఆవేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే పద్ధతులు రకరకాల మంది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్లు అయినా కానీ ఏం చేస్తారు, మీరు చూస్తే కసబ్ లాంటి వాడు, కసబ్ ఏజ్ ఎంత అండి, చాలా చిన్న వయసు, 23, 22, 24 సంవత్సరాల వయసు వాడు వచ్చి అటాక్ చేశాడు. వాడి అతన్ని విచారించినటువంటి దాంట్లో విచారణలో వచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఏం చెప్తాడు సార్, జైల్లో ఉన్న బెరాక్ లో ఉంటూ, ఓకే నన్ను చంపేస్తే నేను పైకి వెళ్తాను, నా దగ్గర 72 హూరే ఉంటారని చెప్తాడు. వాడు 71 మంది కన్యలు ఉంటారు నాకు, నేను 72 మంది కన్యలు నాకు ఉంటారు, అండ్ అన్లిమిటెడ్ బిర్యానీ పెడతారు అన్నాడు. వాడికి అన్లిమిటెడ్ బిర్యానీ కన్యలు అనేది వాడికి మేజర్ ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాక్టర్. దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో ఆ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు కూడా ఈ పిల్లలను కూడా అట్లా చేస్తారు కదా. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్నీ ఇట్లాగే జరిగినాయి. లిటరల్లీ మాడితే మావోయిస్టులకు గన్ ఇచ్చాగానే గన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఏం సాధిస్తున్నారో బాబు మనకు తెలియదు. గన్ ఇస్తే రాజ్యాధికారం అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఏం సాధిస్తావు నువ్వు, వాట్ నెక్స్ట్, నో క్లారిటీ. ఫస్ట్ నేను మోదీని దింపాలనుకోండి, మా మోదీని దింపావు, ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు అడిగితే ఆ పిల్లలకి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? అమ్మాయి చెప్తాను కదా రుచిక, నేను ఇన్ఫ్లుయెన్స్ కు లోబడి నేను మాట్లాడాల్సి వచ్చింది అని. ఎన్నిసార్లు చెప్పమన్నా సారీ చెప్తాను అని అంటూనే ఉంది. అంటే అంత చేటు ఇన్ఫ్లుయెన్స్ లోకి ఆమె గురైందంటే ఏ స్థాయిలో అక్కడ మైండ్ గేమ్ నడిచిందో ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానికి కౌంటర్ మెకానిజం తోటి ఈయన వస్తున్నారు. సో మోదీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళనే తీసుకురావాలనేది ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే అండి, పార్లమెంట్ లో సభ్యుల సంఖ్య చూసినా కూడా మీరు 56 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. 56 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, అండ్ 25 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కేవలం 10-20% మాత్రమే ఉంటారట. 25 బిలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అసలు 25 బిలో వెళ్ళడానికి లేదు. 25 ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 21 years కే చట్టసభలో అడుగు పెట్టే విధంగా మేము ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. నో, ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అసలు విషయం పట్ల అవగాహన ఉందా లేదా. మీరు ఏ ఏజ్ లో ఉన్నా పర్వాలేదు, దాన్ని మనం తక్కువ ఏజ్ లో ఉన్నవాడైతే వాడికి తెలియదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అద్భుతాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కై రూట్ అనేది ఒక ఎగ్జాంపుల్, చాలా స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో నేను అంటే నాకు అనిపించేది ఏంటంటే అండి, ఇది వారం రోజుల క్రితం జరిగినటువంటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఎటువంటి ఆందోళన అంటే, మార్పు మంచిదేనండి, ఎప్పుడు కూడా మార్పు రావడం ఎవరు దాన్ని నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కానీ ఆ చేంజ్ ఎటువైపు దారి తీస్తుంది అనేది సమస్య. చేంజ్ నిజంగానే ఇప్పుడు మనము పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈ దేశం మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. నేను పదే చెప్తున్నాను, ఆల్మోస్ట్ చైనా అండ్ భారత్ రెండూ కూడా మార్కెట్స్ ఓపెన్ చేయడం అంటే ఎఫ్డిఏలను అలౌ చేయడము, లేకపోతే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి కేవలం 10-15 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. మీరు డెంగ్ షాపింగ్ తీసుకొచ్చాడు, అక్కడ తీసుకొచ్చినాక 10-15 సంవత్సరాలకే మనం కూడా ఇక్కడ తీసుకొచ్చాం. అక్కడ సింగిల్ పార్టీ వ్యవస్థ, ఒకే ఒక పార్టీ నడిపించే వ్యవస్థ. ఇక్కడ డెమోక్రటిక్ సెటప్ ఉండడం వల్ల మనం ఈ సంకీర్ణ ప్రభుత్వాలు, రకరకాల కూటములతో ప్రభుత్వాలు ఉండడం వల్ల ఆ గ్రోత్ చాలా స్లో డౌన్ అవుతూ వచ్చింది. కానీ వాళ్ళ చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం ఊహించుకుంటే. చైనా వల్ల $20 trillion వరకు వెళ్ళిపోయింది, మనం ఇంకా $4 trillion లోనే ఉన్నాం. ఈ $4 trillion కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న $4.1 trillion ఎకానమీ 2014కి 2.1, 2014లో 2.1 trillion. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 68 సంవత్సరాలు పట్టింది $2 trillion ఎకానమీ రీచ్ అవ్వడానికి. 12 సంవత్సరాల్లో $2 trillion యాడ్ అయిపోయింది దానికి, జస్ట్ 12 years లో.
అంటే ఎంత స్పీడ్ గా పనిచేస్తే మనం అక్కడికి వెళ్తాము. ఇవి జనరేషన్స్ కి అర్థం కావు. ఈ జనరేషన్స్ కి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి కానీ అఫ్ కోర్స్ ఎస్ అలా అని చెప్పేసి వాళ్ళని నెగెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అన్ని కరెక్టే, జెన్జీ అన్నిట్లోనూ కరెక్టే అని అనడం కూడా మొదటి తప్పు అవుతుంది. మనం దాని మీద అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి, మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ సమయంలో ఇద్దరు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.